హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తా, చూడండి. ఈ కొబ్బరి పచ్చడి నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి చేసుకొని. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా చేసుకుంటే కొబ్బరి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకి, దోశల్లోకి ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి అది కూడా వేయించుకోవాలండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసాను. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు కూడా వేయించుకుందాము. ఇలా చేసుకుంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని అనిపిస్తుంది. ఒక లైక్ చేయండి. ధనియాలు వేగిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం అంతా ఆయిల్ వేసాను. తర్వాత ఇలా మినపప్పు వేసాను. మినపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మినపప్పు వేగిన తర్వాత కొన్ని పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా కడిగి 2 ముక్కల్లాగా చేసి వేసుకున్నానండి. అలాగే వేసుకున్నామంటే ఇవి జిత్తుతాయండి. అందుకని 2 ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా చూసారు కదా, అవి కూడా వేగాయి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. అది సన్నగా ఇలా కట్ చేసుకొని ఒక్కసారి కడిగి ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా తరగడం వల్ల మిక్సీలో తొందరగా మిక్స్ అయిపోతాయండి. అందుకని రోట్లో కూడా చేసుకోవచ్చండి. వీలున్నోళ్ళు రోట్లో కూడా చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది రోట్లో వేసుకుంటే. ఇంకా నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను. తర్వాత కొంచెం అంతా చింతపండు వేసానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అది కూడా కలిపిన తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ రెండింటిని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఎందుకంటే పసుపు, అల్లం ఎల్లిగడ్డ కూడా అవన్నీ వేసాం కదా, అవి కొంచెం మగ్గి ఆ వాసన పోయే వరకు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే మంచిగా ఉంటుందండి టేస్ట్. ఆ తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత చల్లగా అవ్వాలండి మిక్సీ చేసుకోవడానికి. ఇలా మిక్సీ చేసుకున్నాను. కొంచెం బరకలాగా పెట్టుకుంటే కొబ్బరి ముక్కలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొంచెం బరకలాగా పెట్టుకున్నాను. రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. చూడండి, ఆ తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాము. మన పచ్చడికి తాలింపు గిన్నె పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి 2 ఎల్లిపాయలు వేసాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం అంతా మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కల్లమాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసేసుకుందాము. చూడండి, పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ వేయండి. చూస్తున్నారు కదా పచ్చడి ఎంత బాగుందో. టిఫిన్స్లలో కూడా బాగుంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.